మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. వైస్ చైర్మన్ దశరథ రామరెడ్డి రాజీనామా చేశారు. మరి కౌన్సిలర్ విజయమ్మ ఆమె కూడా రాజీనామా చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా రాయచోటి మదనపల్లికు కలుపుతానని చెప్పేసి అన్నమయ్య జిల్లాగానే ఉండాలా, విధంగా ఉండాలా, రాయచోటి ఎక్కడికి పోకూడదు, మదనపల్లి వద్దు, రాయచోటి ముద్దు అని చెప్పి దంపతులు ఇద్దరు రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా నేను మున్సిపల్ కౌన్సిలర్కు వైస్ చైర్మన్కు రెండింటికి రాజీనామా పెట్టినా. మా మిసెస్ విజయ గారు కూడా కౌన్సిలర్ రాజీనామా పెట్టింది. ఎంతో కష్టపడి ఈ జిల్లాను సాధించుకున్నాం. ఎన్నో రోజులు నిరాహార దీక్షలు చేసి భౌగోళికంగా కూడా రాయచోటి సెంటర్లో ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని ఈ జిల్లాను తెచ్చారు. ఆ రోజు కూడా పొలిటికల్గా మదనపల్లిని తీసుకొని పోవాలని కొంతమంది ప్రయత్నం చేసినా ఇక్కడ ప్రజల మనోభావాలను అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు అప్పుడున్న వైసీపీ ప్రభుత్వము రాయచోటి భౌగోళికంగా అన్నింటికి సెంటర్ నుంచి మదనపల్లికు, తమ్మలపల్లికు, పీలేరుకి, రాజంపేటకు, కోడూరుకి కూడా అన్ని సెంటర్లో మనం ఉన్నామని చెప్పి ఇచ్చారు. ఈరోజు చూస్తే రాజకీయ అవసరాల కోసము, వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసము ఒక జిల్లాను 3 ముక్కలుగా చేశారు అని ఊహాగానాలు వస్తున్నవి. ఒక పార్లమెంటుకు చూస్తే మూడు జిల్లాలకు పోయి ఒక ఎంపీ గారు ప్రచారం చేసుకోవాల్సిన దుస్థితి పట్టింది. దీనికి దయచేసి మీడియా మిత్రులు దీనికి సహకరించి ప్రజలు ఇప్పుడు రాయచోటి అన్నమయ్య జిల్లా అయింది కాబట్టి అందరూ బయట నుంచి వచ్చి కూడా ఇక్కడ సంసారాలు ఉంటారు. ఆటో కార్మికులకి అయితేనేమి, ఈ చిరు వ్యాపారస్తులకి అయితేనేమి రాయచోటి హెడ్ క్వార్టర్గా ఉందని బయట నుంచి అంతా వచ్చి ఇక్కడ స్థిరపడి ఉంటారు. ఈరోజు రాయచోటి జిల్లాను తీసేస్తాము, మదనపల్లిలో కలుపుతాము, రాజంపేట కడపలో కలుపుతాము, కోడూరు నెత్తి తిరుపతిలో కలుపుతాం అనేది చాలా దురదృష్టకరమైంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మా మీద దయ ఉంచి రాయచోటి జిల్లాను రాయచోటిగానే పెట్టండి అయ్యా, ఎప్పటికి కూడా మీకు కూడా రుణపడి ఉంటాం మేము ఇప్పటికీ అని విన్నవించుకుంటా సెలవు తీసుకుంటాను. జై హింద్. మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ అన్నమయ్య జిల్లా అయిన సందర్భంగా మీ కృషి కూడా ఎంతో ఫలితాలు ఇచ్చింది. చాలా కష్టపడినారు మీరందరూ కూడా. ఈరోజు ఆ కష్టానికి ఫలితం లేకుండా చాలా దారుణంగా ఈ మన అన్నమయ్య జిల్లాను రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాగే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆఫీసులు అయితేనేమి ఇప్పుడు మన ప్రజలు అన్నమయ్య జిల్లా ప్రతి డబ్బు కూడా ప్రతి వ్యక్తి మీద పడి ఈ విధంగా ఆఫీసులన్నీ కట్టడం జరిగింది. ఈరోజు ఆ డబ్బు వృధా కావడమే కాకుండా ఉపాధి కూలీలు కానివ్వండి, ఇక్కడ చేసే వర్కర్లు కానివ్వండి, మామూలుగా చెప్పుకుంటే మా మున్సిపాలిటీకి ఎన్నో కోట్లు మిగిలినాయి పోయినసారి ప్రభుత్వంలో. ఇప్పుడు జీతాలు కట్టలేని పరిస్థితిలో కూడా ఉంది. అలాగే ఈ విధంగా రద్దు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. చాలామంది ఉపాధి కూలీలు అయితే కూడా వలసలు వచ్చిండారు బయట నుంచి. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సీఎం గారు, మీరు దయతలిచి అన్నమయ్య జిల్లాను ఇలాగే కొనసాగించాలని మేము ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాం. ఇది మాది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా మంది ముందడుగులో ఉన్నారు రాజీనామాలు చేసేదానికి. ఈ పదవులు పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి మీరందరూ మన జిల్లాను నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.